భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ పేరిట నమోదై ఉన్నాయి. 2023 నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సిరాజ్ 9.5 ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన తరువాత 42 మంది భారత బౌలర్లు 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసినప్పటికీ ఒక్కరు కూడా 7 వికెట్ల మార్కును తాకలేకపోయారు. 2014లో స్టువర్ట్ బిన్నీ బంగ్లాదేశ్పై నమోదు చేసిన 6 వికెట్లకి 4 రన్స్ ప్రదర్శన భారత వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యుత్తమం. వన్డేలో భారత్ తరపున అత్యుత్తమ గణాంకాలు సిరాజ్ పేరిట నమోదై ఉన్నప్పటికీ 1999లో సౌత్ ఆఫ్రికాపై సునీల్ జోషి నమోదు చేసిన గణాంకాలను అంటే 10 ఓవర్లు వేసి 6 మెయిడెన్స్ ఇచ్చి 6 రన్స్ ఇచ్చి 5 వికెట్లు మాత్రం తీశాడు. సో ఎన్నటికీ మరవలేమది. కెన్యాలో నైరోబీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సునీల్ జోషి మెలికలు తిరిగే బంతులతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టాడు. బంతి వికెట్ల నేలపై పడిందంటే వదిలేయడం తప్ప సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు వేరే గత్యంతరం లేకుండా ఉండేది. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ స్పిన్నర్ ఇంతలా బ్యాటర్లను భయపెట్టడం బహుశా ఇదే మొదటిసారి అయ్యుండొచ్చు. ఈ మ్యాచ్లో జోషి ఓవర్కు 0.60 సగటున పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేలో కోటా ఓవర్లు పూర్తి చేసే ఇంత తక్కువ ఎకానమీతో బౌల్ చేయడం చాలా అరుదు. నేటి ఆధునిక క్రికెట్లో 10 ఓవర్లలో 1-2 మెయిడెన్లు వేస్తేనే గగనమైతే అప్పట్లో జోషి ఏకంగా 6 మెయిడెన్ ఓవర్లు సంధించాడు. ఆ మ్యాచ్లో జోషి స్పిన్ మాయాజాలం ధాటికి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 48 ఓవర్లు ఎదుర్కొని 117 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ కేవలం 22.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సదగోపన్ రమేష్ 26, సౌరవ్ గంగూలీ 38 పరుగులు చేసి అవుట్ కాగా విజయ్ భరద్వాజ్ 18, రాహుల్ ద్రావిడ్ 6 భారత్ను విజయతీరాలకు చేర్చారు. భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో సునీల్ జోషి నమోదు చేసిన గణాంకాలు 14వ అత్యుత్తమమైనప్పటికీ వన్డే క్రికెట్లో ఈ ప్రదర్శన చిరకాలం గుర్తుండిపోతుంది. సో జై హింద్ ఇండియన్ టీమ్. థ్యాంక్ యూ.